శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ముందుగా మేషరాశి వారికి ఈ పక్షంలో ఏర్పడినటువంటి మార్పు, భాగ్యస్థానంలోకి రవి రావడం జరిగింది. ఇంచుమించుగా మనకి సోమవారం నుంచి భాగ్యస్థానంలో రవి సంచారం జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగం అన్నది ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రవి భాగ్యస్థానంలోకి వచ్చాడో ఈ మేషరాశి వారికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయం లభిస్తూ ఉంటుంది. తనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరుగుతాయి. ఒక విధమైనటువంటి దైవభక్తితో, అతని యొక్క ఆత్మవిశ్వాసంతో వ్యక్తిగతంగా విజయం సాధించే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విదేశ ప్రయత్నాలకు కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి బంధుమిత్రులను కలుసుకునే ప్రయత్నం చేసుకున్న వారికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా అనుకూలించే అవకాశం ఉంది. ఎవరైనా ఈ విదేశ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో వారు చేసుకోవడం వల్ల ఇంచుమించుగా ఒక నెల రోజుల లోపలనే మీ యొక్క కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉన్నది. ఇక అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం జాతకుడికి రహస్యంగా చేసే కార్యకలాపాలు, రహస్యంగా మిత్రులను కలుసుకుని రహస్య కార్యక్రమాలు చేయడం, ధన సంపాదన కొరకు ఏదో ఒక పథకాన్ని వేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, పరిశోధన జ్ఞానం లాంటివి వచ్చే అవకాశం ఉంది. జాతకుడికి వ్యక్తిగతంగా కొత్త విషయాలు తెలుస్తాయి. అతను రహస్యంగా ఉంచాలనుకున్న విషయం 10 మందికి తెలియడం వల్ల కొంతవరకు తన వ్యాపార వ్యవహారాలు, వ్యాపార రహస్యాలు బయట వారికి తెలిసే అవకాశం ఉంది. సో దానివల్ల పెద్దగా నష్టం లేకపోయినా జాతకుడి యొక్క లైఫ్ సీక్రెట్ తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట, బిజినెస్ సీక్రెట్. సో దానివల్ల అందరూ కూడా జాతకుడిని అనుసరించి జాతకుడు చేసే విధంగా వ్యాపారం చేయడం అన్నది మొదలు పెడుతూ ఉంటారు. ఏ కార్యక్రమం అయినా సరే మేషరాశి వారికి వారు కొత్తగా ప్రారంభిద్దాం అనుకుంటారు. ఎవరు చేయని విధంగా కొత్తగా ఏదో ఒక బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకే, ఒక సంవత్సరం తిరగకుండానే అదే రంగంలో చాలామంది కొత్తవారు ప్రవేశించి ఈయనకి పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఈ రాశి వారికి అయిన వాళ్ళ వల్ల, స్నేహితుల వల్ల, దగ్గర బంధువుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు ఎంత ధనం సంపాదిస్తే అంతమంది శత్రువులు తయారయ్యే అవకాశం ఉంది. ఇతను సంపాదించిన ధనమే వీరికి శత్రువులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతనికి ఎప్పుడన్నా సరే స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల, రక్త సంబంధికుల వల్ల ఇబ్బంది ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాతకుడు తన యొక్క సంపాదన నెలకి ఎంత సంపాదిస్తున్నాడు, లేదంటే ఈ డీల్ చేయడం వల్ల ఎంత వస్తుంది అనే విషయాన్ని కొంత సీక్రెట్గా వస్తూ ఏదో సాధారణంగానే ఉండాలి తప్ప తన యొక్క స్థాయిని పెంచే విధంగా ప్రవర్తించడం కానీ, ధనాన్ని ఎక్కువగా 10 మందికి తెలిసే విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల కంపల్సరీగా కొంత ఇబ్బందులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పొదుపుగా, ఒబ్బిడిగా, జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మరి ధనస్థానంలోకి వచ్చినటువంటి గురు భగవానుడు ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో అయిన రుణాలు ప్రయత్నం చేస్తుంటే రావడం కానీ, ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, వివాహ వేడుక కానీ జరిగే అవకాశం ఉంది. ఈ వారంలో ఎక్కువగా మీ గృహంలోకి బంధుమిత్రులు ఎక్కువగా సందర్శించడం, వారికి మీరు తగు విధంగా సత్కరించడం, విందు వినోదాలు లాంటి ఏర్పాటు చేయడం, ఏదో ఒక శుభకార్యంలో ఈ వారం మీరు పాల్గొనే అవకాశం ఉంది. బట్ ఏదైనా అటు భాగ్యస్థానం, ఇటు ధనస్థానం రావడం వల్ల కుటుంబంలో వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ అది వివాహ ప్రయత్నం నెరవేరడం కానీ, విదేశ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఇది అనుకూలంగానే ఉంది. బట్ ఏంటంటే 12వ స్థానంలో రాహుగ్రహం మాత్రం ఎప్పుడు కూడా మీ జీవితంలో ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక విధంగా ధనం ఒక విధంగా మీరు ఆశిస్తుంటే వచ్చింది కాకుండా వేరే విధంగా ధనం ఖర్చు అయి దాచుకున్నది కూడా పోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఒక విలువైనటువంటి స్థిరాస్తి కానీ, వాహనం కానీ అమ్మాలన్నా, కొనాలన్నా వ్యక్తిగతంగా దగ్గరుండి చూసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఖచ్చితంగా కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ చుట్టూ కూడా ఎప్పుడు ఎవరో ఒకరు ఎంతో కొంత మీ దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తూ ఉంటారు.
అటువంటి వారి నుంచి కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. ముఖ్యంగా రాబోయే ఈ వారం అవచ్చు, గత వారం నుంచి చతుర్థ స్థానంలో కుజగ్రహ వక్రగమనం ప్రారంభమైంది. మీ మేషరాశి వారికి అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ సంచారం వల్ల అంటే మీరు ఏదైనా స్థిరాస్తులు, భూములు అమ్మే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతం మారదాం అనుకున్నారో, స్థానచలనం కోరుకునే వారికి తప్పనిసరి పరిస్థితుల్లో స్థానచలనం జరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ప్రస్తుతం రాశి అందే సంచరిస్తున్నటువంటి గురువు వక్రగమనంలో ఉండడం, అలాగే సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో వక్రగమనం పొందడం జాతకుడికి తనలో ఉన్నటువంటి సామర్థ్యం విశేషంగా పెంచుకొని ఎటువంటి గొప్ప విషయాన్నైనా సాధించే విధంగా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఈ ప్రయత్నంలో మీ యొక్క అన్నదమ్ములు కానీ రక్త సంబంధీకులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎవరైనా క్రీడారంగంలో పోటీ కొరకు ప్రయత్నం చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా వారి యొక్క విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ తప్పకుండా సక్సెస్ఫుల్గా మీకు ముందుకు వెళ్ళే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అయితే మీరు ఒక యాంగిల్లో ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే గతంలో మీరు ఎప్పుడో ప్రయత్నం చేసి ఆగిపోయినటువంటి ఉద్యోగం కానీ ఇంటర్వ్యూ కానీ తిరిగి మిమ్మల్ని ఆహ్వానించి కొత్తగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా వృత్తిపరమైన మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి 100% ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఏమైందంటే దశమ స్థానంలో శని భగవానుడు, తృతీయ స్థానంలో కుజుడు, ఈ రెండు గ్రహాలకి షష్టాష్టకాలు రావడం జరిగిందన్నమాట. అంటే వృత్తికారకుడు వ్యయాధిపతి మధ్యన వచ్చినటువంటి షష్టాష్టక స్థితి జాతకుడు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మారే అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగం సడన్గా మారవలసి రావడం కానీ, ఏదో కారణం వల్ల వదిలివేసి రావడం కానీ జరగవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రయత్నం ముందుగా మీరు ఏదైనా కొద్దిగా అటువంటి సూచనలు ఏమైనా కనబడితే ముందుగానే మీరు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసి మారిపోవడం అన్నది మంచిది. లేదంటే కొంతకాలం పాటు అంటే సుమారుగా కుజుడు ఇదే రాశిలో ఇంచుమించుగా ఒక 81 రోజులు వక్రగమనంలో సంచరించడం జరుగుతుంది. ఒక 3 నెలల పాటు ఊపు పడిస్తే తర్వాత మళ్ళా పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది. బట్ అది మీ యొక్క నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి విషయంలోనూ మీరు పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సప్తమాధిపతి వక్రించి ఉండడం వలన ఏదో విధంగా మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోవలసి వస్తుంది. అలాగే వివాహ జీవితంలో మరి భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న అవగాహన లోపం కానీ, ఆర్థికపరమైన సమస్యల వల్ల విభేదాలు, చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విషయంలో కొంత సహనంతో ఓర్పుతో వహించడం మంచిది. మరి ముఖ్యంగా మరి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం చాలా వరకు ఇతరుల యొక్క సలహాలు వినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇచ్చే ముందు అది ఎంతవరకు అది నిజాయితీగా ఉంది, ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇతరుల సలహాలు గుడ్డిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా విలువైనటువంటి మీ యొక్క స్నేహాన్ని కానీ, బంధాన్ని కానీ, విలువైన మీ సమయాన్ని, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా సరే రాంగ్ సలహాలు వినకుండా వ్యవహరించండి. అలాగే చాలా వరకు ఈ యూట్యూబ్లోను, ఇంటర్నెట్లోను, ఫేస్బుక్లో చూసిన విషయాలు కూడా పెద్దగా నమ్మకుండా ఉంటేనే మంచిది. అలాగే పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల స్పెక్యులేషను, జోదం, పేకాట వంటి వాటిలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీకు అత్యంత ఆత్మీయటువంటి మీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏదో కారణం వల్ల మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మరి ఏదైనా వ్యసనాల జోలికి కానీ ఇతర విషయాలకి జోలికి వెళ్లకుండా సొంత విషయాలు జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. అయితే ఇంతవరకు బాగుంది. సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం, ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థాన సంచారం వల్ల మీరు ధన విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది.
కానీ ఈ సమయంలో మీకు ఇష్టమైన వారితో కానీ మీ అన్నదమ్ములతో కానీ మీ యొక్క మేనమామలు బంధువులతో అనుకోకుండా కొన్ని విభేదాలు చికాకులు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారి కొంత అపోహలకి అనర్థాలకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా వృషభ రాశి వారికి రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడకుండా రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల నిజాయితీగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలు ఎదుటివాడు ఎంత శత్రువు మీ మీద దుష్ప్రచారం చేసినా అప్రతిష్ట పాలు చేద్దామని ప్రయత్నం చేసినా 100కి 100 పాళ్ళు దాని నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా నిదానంగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మరి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం జాతకుడు విదేశ ప్రయాణాలకు కానీ విందు వినోద విహారయాత్రలకి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. స్నేహితులతో కలిసి చక్కని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి పరిశీలిద్దాం. మరి ఈ వారంలో మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు 6వ స్థానంలో సంచరించడం, అది శత్రుస్థానం అవడం వలన జాతకుడికి ఒక విధంగా దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ వారం జాతకుడు ఇతరులతో వివాదాలు పెట్టుకోవడం కానీ అనవసరంగా వాళ్ళతో మాట్లాడి చిన్న చిన్న విషయాలు పెద్ద చేసుకోకుండా సామరస్య ధోరణిలో వ్యవహరించడం మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కొంతవరకు రుణదాతల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదో కారణం వల్ల సమయానికి ఇన్స్టాల్మెంటు పే చేయలేకపోవడం కానీ దాన్ని మర్చిపోవడం కానీ జరగడం వల్ల ఒక విధమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వార్తలు వినవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా జాతకుడు అప్రమత్తంగా ఉంటూ ఏమైనా జ్యూసు అలాంటివి ఏమైనా ఉన్నా మనం ఎవరి దగ్గరైనా స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అయినా చేబదులు తీసుకొని మర్చిపోయి ఉన్నా అది ఎంబటినే వాళ్ళకి పే చేయడం మంచిది. లేదంటే వాళ్ళు ఏదో విధంగా నిందించే అవకాశం ఉన్నది. అంటే పెద్ద నష్టం అయితే లేదు కానీ ఏదో విధంగా చిన్నగా మనల్ని విమర్శించాలని మనం తక్కువ చేయాలనే భావనతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఏమైనా ఉంటే వాటిని సెటిల్ చేసుకోవడం మంచిది. అలాగే మనకి ప్రస్తుతం వాక్స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం ఉండడం వల్ల జాతకుడు చెప్పినటువంటి విషయాల్ని ఎదటివారు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంటే మీరు మంచి చెప్పినా కూడా అది వేరే విధంగా వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అని నిందించే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు మాట్లాడటంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాట్లాడే విషయంలో కూడా స్ట్రూట్గా పాయింట్ చెప్తేనే మంచిది తప్ప ఎక్కువగా మాట్లాడటం వల్ల అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. బట్ అదే సేమ్ టైం ఏంటంటే జాతకుడికి కొంతవరకు అనూహ్యంగా కొంత ధనం వచ్చే అవకాశం ఉంది. అది ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల అవ్వచ్చు, గతంలో మీరు ఉద్యోగం చేసిన విషయంలోనూ ఏదో ఆగిపోయినటువంటి జీతాలు పిఎఫ్లో బోనస్ లాంటివి ఒకేసారి లంసమ్గా అమౌంట్ రావచ్చు. లేదంటే మీరు గతంలో ఎవరికైనా రుణం ఇచ్చి ఉంటే వాళ్ళు చక్కగా వడ్డీతో సహా ధనాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే పెద్ద మొత్తంలో ఎసెట్ పొందడం వల్ల మీరు ఊహించిన విధంగా ఎక్కువ ధనం రావడం, ఆ వచ్చిన ధనం కోసం కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే అది ధనం పంచుకునే విషయంలో కానీ ఎవరైనా ఆ కుటుంబ సభ్యుడు ధనం అవసరం ఉండి కావాలని కానీ ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఈ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చాలా వరకు వచ్చిన ధనాన్ని కొంత రహస్యంగా ఎవరికి తెలియకుండా ఉంచుకోవడం మంచిది. మీకు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, పర్వాలేదు. కానీ అది ఒకేసారి పబ్లిక్ చేయడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దానికోసం కొంత గోప్యంగా ఉంటే మంచిది. సో అలాగే మరి ఈ సమయంలో మీరు ఏదైనా వచ్చిన ధనంతో స్థిరాస్తి ఏమైనా కొనడం కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క ఫ్యూచర్ అవసరాల కొరకు ఏదైనా భూమి స్థిరాస్తి కొనడం దీనికన్నా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా లిక్విడ్ క్యాష్ మాత్రం మీ దగ్గర ఉంచుకోవడం వల్ల ఈ బంధువులతో ఏదో విధంగా విరోధం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి, మంచిది. బట్ ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే వెరీ గుడ్గా ఉంటుంది. అలాగే పెళ్లి విషయంలో కూడా మరి కొంతవరకు వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంతవరకు సరైనటువంటి క్లారిటీ లేకపోవడం,
వచ్చిన సంబంధం ఏదో విధంగా రిజెక్ట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ పెళ్లి విషయంలో ఖచ్చితమైనటువంటి అభిప్రాయం తీసుకుంటే తప్ప వివాహాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదో విధంగా అవగాహన లోపం కానీ అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. చిన్నగా ఉంటే తప్ప పెద్దగా ఏమీ విడిపోయేదాకా ఇంకో రకంగా ఉండవు. ఏదో ఎడమొఖం పెడమొఖంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఇక ముఖ్యంగా మనకి అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది స్త్రీలకి చాలా అనుకూలించే సమయం. ఎవరైతే స్త్రీలు ఉద్యోగ ప్రయత్నం కొరకు కానీ వివాహ ప్రయత్నం కానీ ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మరి గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. అటు విదేశంలో ఉన్నటువంటి వివాహం కానీ లేదంటే మీరు ఉన్నటువంటి నివాసానికి కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి హస్బెండ్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఇది స్త్రీల మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఇప్పుడు మరి చరరాశిలో మకర రాశిలో ఉండడం, కుజుని యొక్క దృష్టి పొందడం ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అష్టమం అన్నది స్త్రీకి మంగళ స్థానం అవుతుంది. శుభగ్రహం అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు వివాహ జీవితంలో సౌఖ్యంగా ఉండడం, వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడం జరుగుతుంటుంది. కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం ఈ శుక్రుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఏదైనా కొద్ది ప్రయత్నంతో ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా మనకి జాతకం అనుకూలంగా ఉండి టైం బాగున్నప్పుడు చిన్న ప్రయత్నంతో గొప్ప పని నెరవేరుతూ ఉంటుంది. అదే జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎంత కష్టపడ్డా కూడా చిన్న పని కూడా జరగదు. ఇది జాతకం చూసుకొని మంచి చూసుకొని ప్రయత్నం చేయడం వల్ల చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి పరిశీలిద్దాం. మరి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి రాశి అందే కుజగ్రహం వక్రగమనం పొందడం జరిగింది. అంటే సాధారణంగా ఎవరి జన్మరాశిలోకైనా కుజుడు వచ్చినప్పుడు ఆ జాతకుడు చాలా యాక్టివ్గా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాడు. అప్పటిదాకా ఒక 40-50 కిలోమీటర్లలో బండి నడిపేవాడు కుజుడు ఎప్పుడైతే వచ్చాడో 120-150 కిలోమీటర్ల దాకా కూడా వెళ్ళిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంటుంది. అటువంటి కుజుడు ప్రస్తుతం వక్రగమనం పొందడం జరిగింది. అంటే మొన్నటిదాకా ఒక 100% ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నటువంటి కుజుడు ఒకేసారి 500% ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే అంత బలం ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క గ్రహస్థితి ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఈ కరాటీ ఫైటింగు, బాక్సింగు, క్రికెట్ ఆట ఆడేవాళ్ళు వాళ్ళకి ఎలా ఉండదంటే విశేషమైనటువంటి స్టామినా కలిగి ప్రత్యర్థిని భయకంపితులను చేసి విజయం పొందే విధంగా ఈ కుజుడు ఈ కర్కాటక రాశి వారికి అటువంటి గొప్ప బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో జాతకుడు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి కానీ లేదంటే ఏదైనా కొన్ని తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకునే స్కిల్స్ ఉపయోగించుకొని విజయం సాధించే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి కదా, క్రీడా రంగం లాంటిది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటువంటి వారికి 100% ఈ సమయంలో జాతకుడు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక సాహసమైన వృత్తుల్లో ప్రవేశించే వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి బాగుంటుంది. ఇది ఒక యాంగిల్ అనుకుంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ సామర్థ్యం పెరిగి కన్నా చాలా ఎక్కువగా తన వ్యాపారాన్ని చేసే విధంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం వెంబటనే అమలు చేయడం అంత విధంగా ఉంటుందన్నమాట. అలాగే మామూలుగా కామన్ పీపుల్కి ఎలా ఉంటుందంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల ఎవరి యొక్క సహకారం లేకుండా వ్యక్తిగత సామర్థ్యంతో ఏదైనా ఉద్యోగం సంపాదించే విధంగా ఉంటుంది. ఎక్కువగా ఈ సమయంలో జాతకుడు తిరుగుతూ చేసే ఉద్యోగాలకు ఇష్టపడతాడు తప్ప ఒక చోట స్టేషనరీగా ఉండే ఉద్యోగానికి మాత్రం పెద్దగా ఇష్టపడకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తిరుగుతూ చేసే మార్కెటింగ్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఓర్పు సహనంతో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం తన యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే విధంగా ఈ యొక్క గ్రహస్థితి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా అటు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది గొప్ప సమర్థవంతంగా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఇది ఉపయోగించుకోవడం బట్టి ఉంటుంది. చాలా వరకు ఏంటంటే మేషరాశి వారు ఇతరుల సలహా మీద అంటే ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా ఇతరుల సలహాల మీద ఆధారపడుతూ ఉంటారు. అటువంటి వారు ఇతరుల సలహాల మీద కాకుండా మీ యొక్క సొంత నిర్ణయంతో ముందుకెళ్తే
100% మీరు చక్కగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. దానికి అదనంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు చాలా సమయస్ఫూర్తిని, క్విక్ మెమరీ పవర్ని ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ బిట్లు పరీక్షలో రాసేవారికి, పరీక్షల్లో చిన్న చిన్న క్వశ్చన్లు ఆన్సర్ చేసేవారికి చాలా మంచి జ్ఞాపక శక్తి పెరగడం వల్ల అనుకున్న సాధించే అవకాశం ఉంది. బట్ కానీ ఈ గ్రహస్థితి చాలా వరకు జాతకుడిని ఇరిటేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఓర్పుగా ఉండడం, ఎంబటినే ఇరిటేషన్ పొందడం, దేని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడం జరుగుతూ ఉంటుంది. తొందరగా కోపం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఏమాత్రం తొందరపడకుండా ఎదటవాడు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చాలా ఓర్పుతో, సహనంతో వ్యవహరించడం వల్ల విజయ అవకాశాలు చాలా బాగుంటాయి. దానికి అదనంగా 6వ స్థానంలో రవిగ్రహ సంచారం. ఇది ఫ్రెష్గా మనకి సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. 16వ తారీఖున రవి 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమైంది, ఈ రాశివారు ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న, ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు దేశ విదేశాల్లో వాళ్ళ యొక్క చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు కానీ, నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క రవి 6వ స్థాన స్థితి కంపల్సరిగా ఏదో ఒక ఉపాధి అవకాశం వస్తుంది. లేదంటే ఒక పెద్ద వారి దగ్గర, అంటే పెద్ద రాజకీయ నాయకుడి దగ్గర, పారిశ్రామికవేత్త దగ్గర ఒక అసిస్టెంట్గాను, సబార్డినేట్గాను చిన్న స్థాయి ఉద్యోగాలు రావడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానంలో రవి, 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానం, రాశిలో కుజుడు, ఇవన్నీ కూడా మీరు ఏమాత్రం ప్రయత్నం చేసినా ప్రతి నిరుద్యోగికి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం సింహరాశి వారికి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి వ్యయస్థానంలో వక్ర కుజగమనం, 2వ స్థానంలో కేతు గ్రహ ప్రయాణం, రెండూ కూడా పాపగ్రహాలు సింహరాశికి ఇరువైపులా ఉంటూ ఒక పాపకర్తారి యోగం అనే యోగాన్ని ఏర్పడడం జరిగింది. ఇది జాతకుడికి చాలా విపరీతమైనటువంటి ఆందోళన, స్ట్రగులు, ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది. చాలా వరకు ఈ గ్రహ ప్రభావం వల్ల జాతకుడు అనుకోకుండా అనారోగ్య సమస్యలకు ఎదుర్కోవడం కానీ, ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా వారి యొక్క వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అలాగే జాతకుడు తన యొక్క సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదో కారణం వల్ల కొంతకాలం పాటు సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. దానికి అదనంగా ఏంటంటే 7వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ సింహరాశి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జాతకుడికి ఏవైనా పెండింగ్ ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ, అలాగే ఏదైనా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు అవి జాతకుడికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం, ప్రభుత్వ సంస్థల నుంచి వ్యతిరేకంగా రావడం, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఈడీ లాంటి రైట్స్ జరగడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మాత్రం జాతకుడు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఏమైనా ట్యాక్సులు, పన్నులు వగైరా అయినా పెండింగ్ ఉంటే అవి సకాలంగా చెల్లించడం, కోర్టు విషయాల్లో ఎప్పటికప్పుడు అటెండ్ అవుతూ తగు విధంగా పోస్ట్పోన్ చేసుకునే విధంగా ప్రవర్తిస్తే తప్ప, లేదంటే సడన్గా ఊహించని విధంగా కొన్ని ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం మరి ఈ శుక్రుడు 6వ స్థానంలో ఉండడం కూడా ఎవరైతే మీకు మీ కుటుంబ సభ్యులు కానీ, మీ భార్య లేదంటే భార్య తరపు బంధువుల నుంచి కూడా అనుకోకుండా విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే స్త్రీల నుంచి విరోధం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా అనుకోకుండా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, చిన్న చిన్న మిస్టేక్స్ వృత్తిలో జరగడం వల్ల కొంతవరకు ఇటువంటి సమస్యలు మరి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా 6వ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహం జాతకుడే రాజీ పడాలి తప్ప అతిగా పౌరుషానికి పోయినా, ఎక్కువగా చిన్నదాన్ని పెద్ద చేసుకున్న జాతకుడే ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో అటు చట్టం విషయంలోనూ, స్త్రీల విషయంలోనూ, ముఖ్యంగా
అన్నదమ్ములు అంటే సిస్టర్సు, వదినలు, చెల్లెలు, భార్య వారితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇది ఖచ్చితంగా ఈ వారంలో జాతకుడు వ్యవహరించవలసినటువంటి విషయం. అయితే ఇంకా మనకి భూమి సంబంధించిన విషయాల్లో సడన్గా ఈ యొక్క స్థిరాస్తి ఏదన్నా మీకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. గతంలో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలని ప్రయత్నం చేసి మీరు అనుకున్న ధర రాకపోవడం వల్ల అమ్మే ప్రయత్నం వాయిదా పడితే ఇప్పుడు అనూహ్యంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధర రావడం వల్ల కంపల్సరీగా ఆ స్థిరాస్తి అమ్ముడుపోయే అవకాశం ఉంది. అలాగే మీరు ఎంతో కాలంగా కొందామనుకున్నటువంటి స్థిరాస్తి ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం వల్ల రెండూ జరుగుతాయి. అంటే స్థిరాస్తి అమ్మడం జరుగుతుంది, స్థిరాస్తి కొనడం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క స్థిరాస్తులు లాంటివి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకరు మార్చుకొని మిగతా లావాదేవీలు ఏముంటే సెటిల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం ఏంటంటే ఆస్తి పంపకాల విషయంలో కూడా కొంతవరకు చాలా కాలంగా పంపకం కాకుండా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య పంచుకునే అవకాశం ఉన్నది. ఈ విషయంలో కూడా మీకు కుటుంబ సభ్యులతో కొద్ది విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సింహరాశి వారు చాలా సహనంతో, ఓర్పుతో వ్యవహరిస్తూ ఉంటారు. ఎదట వారికి నష్టం రాకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు. తను నష్టపోయినా పర్వాలేదు కానీ ఇతరులు నష్టపోకూడదనే ఆలోచనలో ప్రతి విషయాన్ని కూడా రాజీ ధోరణిగానే వెళ్తూ ఉంటారు. అయితే పరిస్థితులు మరీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏదో కొద్దిగా ఆలోచించామని మొత్తం ఆలోచిస్తే విధంగా ఉంటే మాత్రం మరి సింహరాశి వారు చాలా వరకు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు చాలా వరకు ఈ స్థిరాస్తి పంపకాల విషయంలోనూ, బంధువులతో వ్యవహరించే విషయంలోనూ కొద్ది కాలం పాటు ఓర్పు వహిస్తే అదే సహకరించుకుంటే అదే సెటిల్ అవుతుంది. దూరమైన వాళ్ళు మళ్ళా తిరిగి కలుసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి పెద్దగా ఏమీ తొందరపడకుండా వెయిట్ అండ్ సీ పాలసీ అమలు చేస్తే అన్ని సమస్యలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క సంతానం విషయంలో మీకు సోమవారం తర్వాత పిల్లల విషయంలో కొద్దిగా శుభవార్త వింటారు. వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యారాశి వారికి మరి ప్రస్తుతం రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతుగ్రహ ప్రభావం జాతకుడు వచ్చిన అవకాశాలని వదులుకునే విధంగా చెప్తూ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు జాతకుడు దాన్ని పదే పదే ఆ విషయమే ఆలోచించి ఈ అవకాశం మనకే ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే కాలయాపన చేయడం వల్ల వచ్చిన అవకాశం పోగొట్టుకునే అవకాశం ఉంది. సో ఎంత కష్టపడినా జాతకుడు ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో మరీ పెద్ద ఉద్యోగం అయితే ఈ సందర్భంలో వచ్చే అవకాశం లేదు. కానీ అతని అర్హతకు తగిన విధంగా చిన్న స్థాయి ఉద్యోగం ఈ సమయంలో 100% జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది. మరి అవకాశాన్ని వదులుకోకుండా ఇంకా మంచిది వస్తాయని చూస్తే మాత్రం తర్వాత కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే సరైన విధంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని జాతకుడు ఉపయోగించుకోవడం మంచిది. ఎందుకంటే ముఖ్యంగా 6వ స్థానంలో శని భగవానుడు ఇంకా కొద్ది కాలం పాటే 6వ స్థానంలో ఉంటూ తర్వాత 7వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి మార్చి 28 ఆ ప్రాంతంలో ముందుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే మరి ఆ కుజుడు లాభస్థానంలోకి రావడం జరిగింది, అలాగే శని భగవానుడు 6వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఈ సమయంలో అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఉపయోగించుకుంటే మంచిది. ఇంకా మనం వెయిట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఏప్రిల్ తర్వాత నుంచి జాతకుడికి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు రావడం అన్నది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొందరగానే ఏదో దాంట్లో ప్రవేశిస్తే దాని తర్వాత ఇంకా మంచి దానిలోకి మారవచ్చు. అందువల్ల తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది. కుజుడు ప్రస్తుతం తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో వక్రగమనంలో ఉండడం అన్ని రాశులతో పోల్చుకుంటే కన్యారాశి వారికి మాత్రం విశేషమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. శత్రుగ్రహాలు ఎప్పుడు కూడా నీచ స్థానంలో వారి యొక్క స్థితిలో ఉన్నప్పుడు 100% వీళ్ళకి బలం చేకూరుతుంటుంది. పైపెచ్చు కుజుడు ఈ కన్యారాశి వారికి పరమ శత్రుగ్రహం, తృతీయ అష్టమాధిపతిగా అటువంటి వాడు లాభస్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా మీకు నెగిటివ్ అంతా కూడా పాజిటివ్గా మారుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా కాలంగా విరోధంతో ఉన్నటువంటి మీ బంధువులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తిరిగి మళ్ళీ ఒకేసారి మిమ్మల్ని అర్థం చేసుకొని
తిరిగి వాళ్ళ పొరపాటు తెలుసుకొని మీకు సహకరించే విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు వాళ్ళ గతంలో ఏమైనా ఇవ్వవలసిన ఏమైనా ఉంటే, అంటే స్థిరాస్తి అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది ఈ సమయంలో మీకు చక్కగా మీ చేతికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమాధిపతి లాభస్థితి అనూహ్యంగా మీకు ఉద్యోగంలో జీతం పెరగచ్చు, ప్రమోషన్ రావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ ఏదైనా మెచ్యూర్ అవ్వడం వల్ల రావచ్చు, లేదంటే మీ వారసులు ఎవరన్నా, మీ పెద్దవాళ్ళు ఎవరన్నా వాళ్ళకి వారసులు లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క స్థిరాస్తి మీకు రాయడం వల్ల అటువంటి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద భూములకి అన్నదమ్ములకి కారణమైనటువంటి కుజుడు లాభస్థానంలో రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఊహించని విధంగా అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అన్నమాట. కుజుడు లాభంలోకి వచ్చినప్పుడు చాలా వరకు సాహసంతో కూడుకున్నటువంటి వృత్తులు కానీ అలాంటి వాటిలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా రవి భగవానుడు వ్యయాధిపతిగా మనకి సోమవారం నుంచి 16వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది జాతకుడి యొక్క స్థాన చలనాన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ, విద్యార్థులైతే ఏదైనా గ్రూప్ స్టడీ కోసం ఏదైనా ఫ్రెండ్స్ రూమ్లో చదువుకోవడం కానీ, హాస్టల్లో ఉండి చదువుకోవడం చేయొచ్చు. ఇదే సమయంలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంటుంది. లేదంటే కొంతమందికి ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా సొంత గృహం కానీ, స్థలం కానీ, ప్రభుత్వ నివాస గృహం కానీ లభించే అవకాశం ఉంది. అలాగే జాతకుడు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా చాలా వరకు ఈ రవిగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరిగింది. బట్ ఏదైనా జాతకంలో రవి బలంగా ఉంటేనే మిగతా గ్రహాలు అనుకూలిస్తాయి. మరి రవి సహజ భాగ్యస్థానం అయినటువంటి 4వ స్థానంలోకి రావడం జాతకుడికి రాబోయే 30 రోజుల్లో ఏదో ఒక గృహయోగం కానీ, వాహన యోగం కానీ, ప్రభుత్వ పథకాల ద్వారా లాభం కానీ లబ్ధి కూరే అవకాశం ఉంది. సో అది ప్రయత్నం బట్టి కూడా ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక చక్కని అవకాశం. ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఏంటంటే ఉద్యోగపరమైన చేంజ్ కొరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో, అంటే దశమాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థాన సంచారం, అలాగే సప్తమాధిపతి యొక్క గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల జాతకుడు ఉద్యోగంలో మారడానికి తగు విధమైన ప్రయత్నాలు చేయడం వల్ల ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు వేరే వేరే చోట్ల పనిచేస్తున్నవారు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఒకే చోటికి వచ్చే అవకాశం ఉంది. అంటే భర్త ఉన్న చోటికి భార్య కానీ, భార్య ఉన్న చోటికి భర్త వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఎవరికి సులువు అవుతుందో ఆలోచించుకొని మార్చుకుంటే చక్కగా మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ వారం దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వలన ఈ తులారాశి వారి యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా నిరంకషంగా, ధైర్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అనూహ్యంగా వృత్తిలో ఎక్కువ ప్రతిభ కనబరచడం, తనకి ఎవరైతే పోటీగా ఉంటారో వారిపై ఆధిపత్యాన్ని వహించే విధంగా ఈ కుజుని యొక్క స్థితి జాతకుడికి మంచి బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమ స్థానంలో కుజుడు, రవి 2 గ్రహాలు కూడా దిగ్బలం పొందుతూ ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఉచ్చ స్థితిలో మరి ఒక గ్రహం ఉంటే ఎంత ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితాన్ని ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తులారాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు తన ఇండిపెండెంట్గా ఎవరైతే వృత్తిలో ఉంటారో, రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ, సినిమా పరిశ్రమ కానీ, ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశి వారు ఎక్కువగా ఈ టీవీ, మీడియా, యాంకరింగు, సినిమా రంగాల్లో ఎక్కువగా ఉంటారు. అటువంటి వారికి ఈ కుజుడు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఎంత గొప్ప విషయాన్నైనా ఈజీగా పరిష్కరించడం జరుగుతుంది. అలాగే గొప్ప గొప్ప అవకాశాలు వృత్తిలో, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా చాలా ధైర్యంగా పనిచేస్తూ ఉంటారు. అలాగే 3వ స్థానంలో రవి మనకి 16వ తారీఖు నుంచి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా జాతకుడి యొక్క ధైర్యాన్ని పెంచడానికి కారణం అవుతుంటుంది. ఏదైనా పని చేద్దామా వద్దా అని సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి మరి సోమవారం నుంచి మారుతున్నటువంటి గ్రహస్థితి చాలా ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా మీకు ముందుకు వెళ్ళొచ్చు. మీ యొక్క ఈ ప్రయత్నంలో మీకు ప్రభుత్వ సహకారం, దైవ బలం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక పని మనం ప్రారంభించాలంటే 3వ స్థానం బలంగా ఉండాలి. అంటే ఒక పాపగ్రహం లాంటిది, క్రూరగ్రహం లాంటిది 3వ స్థానంలో ఉంటే జాతకుడు ధైర్యంగా
ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఆ పని సక్సెస్ అవ్వాలంటే దశమ స్థానం కూడా బలంగా ఉండాలి. ఇప్పుడు 3 బాగుంది, దశమ స్థానం కూడా చక్కగా ఉన్నాయి. లాభస్థానాన్ని బట్టి ఆ ఫలితం ఎంతవరకు వస్తుందని నిర్ణయం జరుగుతూ ఉంది. కాబట్టి ఓవరాల్గా జాతకుడి ప్రయత్నం బాగుంది, అందులో సక్సెస్ కూడా చాలా బాగుంది. దానికి అనుగుణంగా భాగ్యాధిపతి బుధుడు ధనస్థాన సంచారం చేయడం వల్ల జాతకుడు తన వాక్చాతుర్యంతో తెలివితేటలతో ఎంత గొప్పవారినైనా కన్విన్స్ చేసి తన యొక్క పనిని నెరవేర్చుకునే అవకాశం ఉంది. అలాగే ధనం సంపాదించే వివిధ మార్గాల ద్వారా ధనం సంపాదించే ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. బాగా మీ యొక్క బంధువులు కానీ బాగా పాండిత్యం ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు మీ గృహాన్ని విజిట్ చేయడం జరుగుతుంటుంది. అలాగే మీ గృహంలో 2-3 రోజులు ఉండి మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. మీరు కూడా కొన్ని విషయాలు వారి దగ్గర నుంచి తెలుసుకుంటారు. అలాగే కుటుంబంలో మిగతా బంధువులు కూడా కలుసుకొని త్వరలో జరగబోతున్నటువంటి వివాహం కానీ శుభకార్యం కోసం చర్చించడం, దానికోసం ధనాన్ని సమకూర్చడం జరుగుతుంటుంది. మొత్తం మీద మీ కుటుంబం యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తూ ఉంటారు. ఏదో ఒక వేడుక ఫంక్షన్ చిన్నది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2వ స్థానంలో బుధుడు, 3వ స్థానంలో రవి, ఇక 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇక్కడ వాహన యోగం ఏర్పడుతూ ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించే ప్రయత్నం చేయడం కానీ, పాత గృహాన్ని అంటే పాత వాహనాన్ని విక్రయించి కొత్త వాహనాన్ని కొనుక్కోవడం, గృహాన్ని అందంగా అలంకరించడం. కొంతమంది కొత్తగా ఇల్లు కొనుక్కొని అందులో గృహప్రవేశం చేసినా ఆశ్చర్యపడక్కలేదు. మొత్తం మీద మీ జీవన విధానం, లైఫ్ స్టైల్ మారుతుంది. ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క గొప్పదనం, మీ దగ్గర ఉన్నటువంటి సంపద ఇతరులు గుర్తించే విధంగా అది ఆకర్షణగా మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక వాహనం కొనుక్కున్నప్పుడు సాధారణంగా కొనుక్కునే వాహనం కూడా అత్యంత ఖరీదైనటువంటి వాహనం కొనడం, అలాగే గృహం కూడా చక్కగా మంచి విల్లా లాంటిది అందరూ ఇష్టపడే విధంగా కొనుక్కోవడం, ఇవన్నీ ఈ సమయంలో సమకూరే అవకాశం ఉన్నది. దానికి కావలసినటువంటి ధనం కూడా మరి మీరు మీ యొక్క పాత స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ ఉద్యోగరీత్యా వచ్చినటువంటి లాభంతో ఏదైనా ఇటువంటి శుభకార్యాలు, గృహప్రవేశాలు, నూతన వాహన లాభం కలిగే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో శని భగవానుడు. ఈ శని భగవానుడు 5వ స్థానంలో ఉంటూ ఆలోచన, మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నిర్ణయం ఆలస్యంగా తీసుకున్న మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే ఈ విధంగా పబ్లిక్ రంగంలో, టీవీ రంగంలో ఉన్నారో వారికి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి రెమ్యునేషన్ రావడం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో వ్యయకేతు ప్రభావం వల్ల అనవసర ఖర్చులు, పుణ్య కార్యక్రమాలు, ఎక్కువగా డొనేషన్స్ ఇవ్వడం, ఇలాంటివి కూడా చేస్తూ మంచి పుణ్యాన్ని కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం చాలా విజయవంతంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఈ రాశిలో బుధాదిత్య యోగం ఉంటుంది. 7వ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా, ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, అలాగే ఏదైనా ఒక పదవిని ఆశిస్తున్నవారు ఈరోజు ప్రయత్నం చేయడం వల్ల మీకు విశేషంగా లాభం చేకూరే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవాన్ని, రెస్పెక్ట్ని పొందుతూ ఉంటారు. అలాగే ఏదో ఒక పుణ్యక్షేత్రంలో కానీ, విహారయాత్రలో కానీ ఎక్కువగా బంధువులను కలుసుకోవడంలో ఈ ఆదివారం మీకు చాలా హ్యాపీగా, ఆనందంగా గడికే అవకాశం ఉంటుంది. విజయవంతంగా ఆదివారం పూర్తవుతుంది. అయితే సోమవారం నాడు మనకి రాశి యందు సంచరిస్తున్నటువంటి రవి ధనస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఇది జాతకుని యొక్క కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది. జాతకుడు అథారిటేటివ్గా తన కుటుంబ సభ్యుల పైన ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మీరు చెప్పిన విధంగా కుటుంబ సభ్యులు నడుచుకునే అవకాశం ఉంది. అలాగే మీకు ప్రభుత్వ పథకాల ద్వారా కానీ, ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ, లేదంటే మీ యొక్క తండ్రి గురువుల ద్వారా మీ కుటుంబంలో జరగవలసినటువంటి కార్యక్రమాల కోసం ఆర్థిక సహకారం కానీ,
మాట సహకారం కానీ అవకాశం ఉంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు యొక్క సమస్యల్ని ఒక పెద్ద వ్యక్తి అవి పరిష్కరించే విధంగా మీకు సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ ఖర్చులు మీకు ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా సోమవారం మంగళవారంలో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది. చాలా వరకు ఆ 2 రోజులు ముఖ్యమైన పనులు కానీ అగ్రిమెంట్లు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఉంటే వాయిదా వేసుకొని యాస్టీజ్గా బుధవారం నుంచి మళ్ళీ మీ యొక్క కొత్త కార్యక్రమాలు ప్రారంభించుకుంటే మంచిది. సో ఏదైనా ధన విషయంలో గతంలో కన్నా చక్కని ఆదాయం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో వక్రగమనం పొందడం వల్ల జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని టాలెంట్ని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మీరు విదేశ ప్రయత్నం కొరకు కానీ ఏదైనా పుణ్య కార్యక్రమం వివాహ కార్యక్రమం లాంటి కొరకు ప్రయత్నం చేస్తుంటే ఒకసారి అది రిజెక్ట్ అయినా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అందువల్ల ఏంటంటే ఒకసారి ఏ పనైనా పర్లేదు, ఫెయిల్ అయినా కూడా మీరు ఏమీ దిగులు చెందకుండా ఎంబట్నే ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఆ పని కంప్లీట్గా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కొంతమందికి అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం మీకు కలిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ప్రయాణంలో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ మీ కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. వారితో స్నేహభావం ఏర్పడడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీ యొక్క సమస్యలకి తగు విధమైన పరిష్కారం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైనా కొత్త ఆదాయం కోసం కానీ కొత్త వ్యాపారం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నా, నూతన ఉద్యోగంలో మారడానికి ప్రయత్నం చేస్తున్న వారికి చక్కని అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఆలోచన విధానం టాలెంటు ఎక్కువగా పెంచుకొని ఇంకా మీరు ఒక మంచి గురువుని మంచి టెక్నీషియన్ని ఆశ్రయించి మీలో ఉన్నటువంటి విద్య ఇంకా పెంచుకునే విధంగా వారి యొక్క అంటే నిపుణుల యొక్క సలహాలు తీసుకొని మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకుంటారు. ఏదైనా విషయాన్ని కొత్తగా ప్రజెంట్ చేసే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తూ ఉందన్నమాట. అంటే ఎక్కువగా 7వ స్థానంలో గురువు అంటే బుధగ్రహం నిత్యం స్టూడెంట్ అన్నమాట. ఎప్పుడూ ఏదో విషయాన్ని నేర్చుకోవడానికి బుధగ్రహం సహకరిస్తూ ఉంటుంది. అటువంటి బుధుడు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల జాతకుడు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువు ఎప్పుడూ కూడా జ్ఞానవంతుడు, తనకు వచ్చిన విషయాన్ని ఇతరులకి నేర్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి గురువు 7వ స్థానంలో ఉండి మరి విద్య నేర్పే ప్రయత్నంలో వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ వెళ్ళవలసిన వారు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకో విషయంలో వివాహ విషయంలో ఎవరైతే పరస్పరం అంగీకారంతో ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారో అటువంటి వారికి ఇది కొంతవరకు వాళ్ళు వివాహానికి తగినటువంటి సమయాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అయితే గురుగ్రహం వక్రగమనం వల్ల ఇంకా మీ యొక్క వాయిదా వేస్తుంటారు అన్నమాట. ఇంకా తర్వాత చేసుకుందాం అనుకుంటారు. ఇలాగా ప్రతిదీ వాయిదా వేయడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నారో వారు ఖచ్చితంగా ఈ నెలలో చేసుకుంటేనే మంచిది తప్ప ఇంకా కాలయాపన చేస్తే దాని తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ధనుసు రాశి వారికి ప్రస్తుతం సోమవారం నుంచి భాగ్యాధిపతి రవి రాశిలోకి ప్రవేశించడం జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగం ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే సహజంగా ధనుసు రాశి చక్రంలో 9వ రాశి భాగ్యరాశి. అటువంటి రాశిలోకి భాగ్యాధిపతి ప్రవేశించాడు అంటే అదృష్టం స్టార్ట్ అయిందన్నమాట. అందులో రవి అత్యంత డిసిప్లిన్గా ప్రకాశవంతంగా ఉన్నటువంటి గ్రహం. నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటాడు రవి భగవానుడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం అన్నమాట. అటువంటి గ్రహస్థితి ధనుసు రాశి వారికి ఈ రాబోయే నెలంతా కూడా జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎటువంటి అన్యాయాన్ని ఇబ్బందుల్ని సహించకుండా
చాలా నిజాయితీగా నిర్భయంగా వెళ్ళడం జరుగుతుంది. వృత్తిలో నిజాయితీగా ఉంటాడు. చాలా విషయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కని స్వతంత్రంగా మొగమాటం లేకుండా వ్యవహరించి నెంబర్ 1గా రాణించే అవకాశం ఉంటుంది. సుమారుగా నెల రోజుల పాటు ఇదే రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు. దాని తర్వాత 12వ స్థానంలో బుధగ్రహ సంచారం. షష్టాధిపతిగా దశమాధిపతిగా వెయ్యిలో ఉన్నటువంటి బుధుడు జాతకుడు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు తన వ్యాపార అభివృద్ధిని పెంచే విధంగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. తన వ్యాపార కార్యకలాపాలని వేరే చోట కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా బ్రాంచ్ లాంటిది పెట్టడం, అలాగే వ్యాపార పరంగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతిగా వెయ్యిలో ఉండడం వలన జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు. మీ వ్యాపారంలో ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు కూడా మీకు కొంతవరకు ఇబ్బందులను కలిగించి మీకు ఏదో విధంగా ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చాలా వరకు బయటికి వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉండడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క నిజాయితీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఆ కారణం వల్ల మీకు నచ్చదు, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్గా ఉండడం వల్ల మరి పాత వ్యాపార ఒప్పందాలు రద్దు చేసుకొని ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు ఈ సమయంలో ఒంటరిగానే ఎవరితో పార్ట్నర్షిప్ జాయింట్ లేకుండా మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరే స్టార్ట్ చేసుకోండి. అది ఖచ్చితంగా విజయం వైపు నడిచే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మీ యొక్క రాశి ధనుస్సు రాశికి ఇరువైపులా శుభగ్రహాలు ఉండడం జరుగుతుంది. ఒక పక్క బుధుడు, ఒక పక్క శుక్రుడు. అందువలన ఖచ్చితంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా బాగుంటుంది. దానికి ఇంకేముంది, ఇంకా శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో షష్ఠ లాభాధిపతిగా. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మరి మీ అమ్మాయిలో భార్య వీళ్ళు మీ యొక్క వ్యాపారానికి తగు విధంగా ధన సహకారం చేయడం, అలాగే ఆర్థిక ప్రోత్సాహం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు కొంత క్యాన్వాస్ చేసి మీ అభివృద్ధికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే మరి కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా కుటుంబంలో స్త్రీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క అబ్బాయికి అయినా వివాహం జరగడం కానీ, లేదంటే ఏదైనా సంతానం కలగడం కానీ, స్త్రీ సంతానం కలగడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఏదన్నా ఒక లక్ష్మీ యోగం అన్నది ఏర్పడుతుంటుందన్నమాట. ఈ శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల మీకు ఈ విధంగా అటు ధనం కానీ అటువంటి శుభవార్తలు కానీ వినే అవకాశం ఉంది. అలాగే జాతకుడు కూడా తన సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. చాలా చాకచక్యంగా ఎదుటివారు ఆకర్షించే విధంగా వ్యాపారపరంగా మాట్లాడటం వల్ల ధన సంపాదన పెరుగుతుంది. ఇదే సమయంలో మీరు ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం కూడా సమకూరే అవకాశం ఉన్నది. ఇక దీనికి ఈ గ్రహాల అనుకూలత ముఖ్యంగా 6వ స్థానంలో మరి గురు భగవానుడు వక్రించి ఉండడం వల్ల మరి గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాలు ఈ జన్మలో రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. పైపెచ్చు 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు అతి తొందరలో అర్ధాష్టమ శనిలోకి మారడం జరుగుతూ ఉంది. అప్పుడు కొంతవరకు కొన్ని మానసిక అశాంతి, హృదయానికి కష్టం కలిగించే వార్తలు వినొచ్చు. బట్ ఏదైనా మార్చి 28 లోపు మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో అది చేయడం వల్ల అందరి ప్రోత్సాహం ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ కొంతవరకు వ్యతిరేకించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక ఇల్లు కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా ఈలోపే చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, కుటుంబ సభ్యుల ఆమోదం జరిగే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే ప్రయత్నంలో మరి ఈ వారం మకర రాశి వారికి ఒక విధంగా ఒక అదృష్ట యోగం ప్రారంభమైనట్టే అనుకుందాం. రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా జాతకుడికి ఒక వరం లాంటిదన్నమాట. తను ఏదైతే ఆశిస్తాడో, ఏదైతే చేద్దాం అనుకుంటాడో అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు అవుతూ ఉంటాడు.
శని రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా శుక్రుని యొక్క బలాన్ని బట్టే జాతకుడి యొక్క స్థితి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా పంచమాధిపతి అవ్వటం వల్ల తన యొక్క టాలెంటు కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా శుక్రగ్రహం ఉపయోగపడుతూ ఉంటాడు. దశమాధిపతి వృత్తి సంబంధించిన విషయాలు, కర్మ సంబంధించిన ఫలితాలు, జీవన విధానంలో తన బ్రతుకు తెరువు కోసం ధనం సంపాదించే మార్గాలు, ఇవన్నీ కూడా శుక్రుడి మీదే ఆధారపడి ఉంటాయి. చాలా వరకు ఈ రాశివారు సినిమా రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం టీవీ, మీడియా, యూట్యూబ్ రంగాలు, ఏదైనా కళారంగంలో కూడా రాణించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే వీళ్ళకి శని రాశ్యాధిపతి అవ్వడం వల్ల చాలా కష్టపడితే తప్ప ఏ ఫలితం కూడా అంత సునాయాసంగా రావడం జరగదు. అంటే చాలామంది అదృష్టం ద్వారా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మకర రాశి వారు కేవలం కృషి వలన జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పైకి వచ్చే ప్రయత్నంలో అనేక ఎదురు దెబ్బలు, ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయిన వాళ్ళే, కావలసిన వాళ్ళే వీళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి రాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి మకర రాశి వారికి మరి ఈ సమయంలో శుక్రుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు ఒక మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా ఆకర్షణగా కనబడుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అటు ఉద్యోగ ప్రయత్నం కానీ, మరి అలాగే వివాహ ప్రయత్నాలు కానీ కంప్లీట్గా నెరవేరే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏర్పరిచినటువంటి పెళ్లి చూపులు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే వీరిలో ఉన్నటువంటి ఆకర్షణకి ఎదుటివారు ఆకర్షితులై వెంటనే వివాహానికి అంగీకరించే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే సప్తమ స్థానంలో కుజగ్రహం వక్రగమనంతో ఉండడం, అంటే ఇప్పుడు ఈ శుక్రుడు మరి కుజుడు ఆపోజిట్గా ఉన్న ఒకే రాశిలో కలిసి ఉన్న ఈ ఎవరికైనా సరే జీవితం ఆనందంగా అనుభవించాలని, ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్లో కానీ సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. దాని కొరకు ఏదైనా కొత్త వారిని ఆశ్రయించడం, కొత్త రుచులు చూడాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మకర రాశి వారికి శుక్రుడు బలవంతుడు అవడం వల్ల చాలా పవిత్రంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎక్కువగా ఎంటర్టైన్మెంటు, వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ఇంకా దానికి అదనంగా బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. బుధుడు భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉంటూ షష్టాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే రెండు విధాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే బంధువుల ద్వారా కానీ, రుణాల ద్వారా కానీ సమయానికి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. మీ యొక్క తండ్రి గారు కానీ, గురువులు కానీ మీ యొక్క సహకారానికి ఎంట ఉండి మంచి సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని చికాకులు, గతంలో మీరు చేసినటువంటి ఏదన్నా పొరపాటుకి ఇప్పుడు అది ఫలితం రావడం జరుగుతుంది. అయితే మీకు అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మీ ఏదైనా కోర్టు కేసులో, రుణ సమస్యలో ఏదైనా కేసులు ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పు వచ్చి అదంతా రాంగ్ అని చెప్పి మీకు ఫేవర్గా ఇటువంటి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఫర్ ది సేమ్ టైం వ్యయంలో ఉన్నటువంటి రవి చాలా వరకు మీకు ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏదన్నా ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్సులు, పన్నులు, అలాగే పెద్దవారికి వైద్యం చేయించడం, అలాగే మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి వారి కొరకు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీ పైన పడడం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా వైద్యం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఈ విధంగా కొంత అనుకూలత ఉంది. ఎవరైతే కొంతవరకు ప్రభుత్వానికి చెల్లించబడిన ట్యాక్సులు సకాలంలో చెల్లించి ఉన్నవారు వారు ఇమీడియట్గా చెల్లించడం మంచిది. ఏదంటే ఏదో విధమైనటువంటి ప్రభుత్వ రైట్స్ కానీ, అధికారుల వల్ల వేధింపులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం సైడ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేసుకోవడం మంచిది. సో ఏదైనా ఇది ఈ గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉండడం మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా వివాదాలకి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కార్యక్రమాలు, లాభదాయక కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ వారం అంతా కూడా హ్యాపీగా గడిచే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో కుంభరాశి వారికి జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో
లాభస్థానంలోకి రవిగ్రహం రావడం జరిగింది. అంటే ఒక విధంగా మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా రవిగ్రహ అనుగ్రహం ఈ రాశి వారి మీద రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, మీ తండ్రి తరపు బంధువులు మీకు సహకరించడం వల్ల మీరు ధైర్యంగా మీలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు. కొంత ధైర్యం మీకు రావడం వల్ల ఏంటంటే ఎంత గొప్పవారినైనా గొప్ప విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని దాన్ని సునాయాసంగా పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇది రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. అలాగే మీ తండ్రి గారు లేదా మీ యొక్క సంతానం మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చాలా వరకు ఈ కుంభరాశి వారికి ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో సతమతం అవడం జరుగుతుంది. అంటే ఇది 3 విధాలుగా ఉంటుంది ఈ జన్మశని ప్రభావం. ఎవరైతే విద్యార్థి దశలో 25 సంవత్సరాలలోపు అటు ఇటు ఉన్న వాళ్ళకి వాళ్ళు చదువుకి ఇబ్బంది కలగడం, ఎంత కష్టపడ్డా సరైన అభివృద్ధి రాకపోవడం, నిరుద్యోగ సమస్య, సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేకపోవడం జరుగుతుంటుంది. అటువంటి వారికి మీ యొక్క తండ్రి గారి సహకారంతో మీ యొక్క పై అధికారులు కానీ అలాగే మీ ఉపాధ్యాయులు కానీ సహకరించి మీ సమస్యల నుంచి గట్టెక్కే విధంగా సహకరిస్తారు. అలాగే మీరు మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 45, 50, 55 మధ్యలో ఉన్న వారికి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, రుణభారాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, ఏదో విధంగా సమస్యలు ఎదుర్కోవడం, బ్యాడ్ నేము, కుటుంబ సభ్యులు మిమ్మల్ని పక్కన పెట్టడం, ఏ విషయం మిమ్మల్ని చెప్పకుండా వాళ్ళు స్వతంత్రంగా ప్రవర్తించడం, ప్రతిదానికి అవమానపరచడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కంపల్సరీగా మీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అవి సాల్వ్ అయ్యి మీరు నిజాయితీగా ఉన్నారనుకుంటారు. ఒక పోగొట్టుకున్న ఉద్యోగం కానీ పోగొట్టుకున్న బంధుత్వం కానీ తిరిగి సంపాదించి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరైతే ఓల్డ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు ఏదో బెడ్ రిటర్న్గా ఉండడమో, నడవలేని స్థితిలో ఉండడమో, ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి వారు కొంతకాలంగా సరైనటువంటి ఆదరణ లేక ఏకాకిగా ఒంటరిగా జీవించడం జరుగుతూ ఉంటాయి. అటువంటి వారికి మీ పిల్లలు కానీ మనవలు కానీ ఎవరో ఒకరు ఆదరించడం కానీ లేదంటే ఒక ప్రభుత్వ సహకారం రావడం కానీ పెన్షన్ రావడం వల్ల మీరు కొంతవరకు కొంతలో కొంత ధైర్యాన్ని తెచ్చుకొని మళ్ళీ జీవితాన్ని ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తారు. దీనికి రవి బలము సమకూరుతుంది. అలాగే ఇంచుమించుగా మార్చి నెలాఖరికల్లా ఇప్పుడున్నటువంటి జన్మశని కూడా 2వ స్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు మీకు ఈ సమస్యల నుంచి బయటపడడానికి గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే దశమంలో బుధగ్రహ సంచారం మీకు అదనపు ఆదాయం కలుగుతుంది. అలాగే మంచి కాలక్షేపం చేసే విధంగా ఒక మంచి ఆధ్యాత్మికవేత్త సహకారంతో ఏదైనా ఈ భగవద్గీత, రామాయణమో, భారతం అలాంటి విషయాలు తెలుసుకోవడం కన్నా ఆ విషయాన్ని గ్రహించి మీ జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకొని జీవితం అంటే ఇంతే అని తెలుసుకునే విధంగా దాన్ని ఒక కాంప్రమైజ్ ధోరణిలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే అటు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీరు కూడా 10 మందిని మంచి మార్గంలో పెట్టే విధంగా మీ అనుభవాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉండడం వల్ల మీ అవసరాలకు తగు విధంగా సహకారం లభిస్తుంది. కొంత సౌకర్యాలు, కంఫర్ట్స్ పెరుగుతాయి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ స్థాయిని బట్టి విద్యార్థులకైతే కంప్యూటర్స్ రావచ్చు, మిడిల్ ఏజ్ వరకు వాహనం రావచ్చు. ఈ విధంగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. దూరమైన వాళ్ళు తిరిగి కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం కొంతవరకు కాంప్రమైజ్ దూరంలో వెళ్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఈ కుంభరాశి వారి యొక్క వివాహ జీవితం కొంతకాలం చాలా బాగుంటుంది, మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది, మళ్ళీ బాగుంటుంది, అది విడిపోదు, కలవదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక కాంప్రమైజ్కి వచ్చి మళ్ళీ కొంతకాలం పాటు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. 4లో ఉన్నటువంటి గురువు కూడా జాతకుడు ఒక ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే విధంగా ఈ గ్రహస్థితి తెలియజేస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా ప్రశాంతంగా ఏదైనా ఆశ్రమంలోనో ఏదైనా పుణ్యక్షేత్రంలోనో కాలక్షేపం చేద్దాం అనుకున్న వారికి కలుగుతుంది. అలాగే విద్యార్థులు కానీ ఏంటంటే ఏదైనా ఒక ఫ్రెండ్ ఇంట్లోనో ఒక ఆశ్రమంలోనో లేదంటే ఒక టీచర్ దగ్గర మాస్టర్ దగ్గర పాఠాలు నేర్చుకుంటూ అక్కడ చదువుకునే విధంగానో హాస్టల్లో ఉండే విధంగానో అది కొంతవరకు విద్యార్థులు ఏదైనా మొత్తం మీద సొంత గృహంలో కన్నా ఇతర గృహం అనుకూలంగా ఉంటుందని భావించి ఆ విధంగా మీరు ఇతరుల గృహంలో మీ యొక్క ఇంప్రూవ్మెంట్కి కారణం అవుతుంది. అక్కడ కొంత మనశ్శాంతి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొంతమంది ఏదైనా భూమి, స్థిరాస్తి, గృహం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు శ్రమాంతర విజయంతో మీరు ఏదైనా ఒక
ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాగే చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తుంటారు కాబట్టి అవి పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్తే శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి లాభసాటిగా ఉన్నటువంటి గ్రహం శుక్రగ్రహం. శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా లాభస్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వారి యొక్క ఆత్మీయులు దగ్గర బంధువులు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఊహించని విధంగా మీకు ఆర్థిక సహకారం కానీ మాట సహాయం కానీ 100% రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా మీకు ఒక ఆకస్మికంగా అనూహ్యంగా లాభం చేకూరే అవకాశం ఉంది. అది ధనం అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి కానీ వాహనం కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఆ శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడు మనసులో ఏదైతే ఆలోచించి ఏదైతే కావాలనుకుంటాడో అవి సమకూరే అవకాశం ఉంటుంది. అది పెద్దదా చిన్నదా ఏదైనా సరే కొంతవరకు వారి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అవి చాలా వరకు జాతకుడికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు అనుకోండి ఏ బంగారు ఆభరణాలు లాంటివి విలువైన వస్తువులు అటువంటివి వచ్చే అవకాశం ఉంది. అదే మగవారికి అయితే వారు ఏదైనా ఒక ఫ్రెండ్షిప్నో స్నేహాన్ని కోరుకోవడం కానీ ఒక మోటార్ సైకిలో కారో కానీ కోరుకుంటారు. అటువంటివి సమకూరే అవకాశం ఉంది. అది ఏదో ఆటోమేటిక్గా అయితే రావు. వారి బంధువులో తండ్రి గారో జాతకుడు లోన్ ద్వారానో ఫైనాన్స్ ద్వారానో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మనసులో ఉన్నటువంటి అందమైన కోరిక నెరవేరుతుంది. సో ఇది కూడా ఏంటంటే ఈ సమయంలో జాతకుడు ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. ఇదే సమయంలో జాతకుడు కొంత ఖర్చు పెట్టగలడు, కొంత ధనాన్ని ఈ విషయాల మీద ఇన్వెస్ట్ చేయగలడు. రాను రాను ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 సంవత్సరాలుగా 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, రాశిలో ఉన్నటువంటి రాహు చాలా వరకు ఈ మధ్యతరగతిలో ఉన్నటువంటి మీనరాశి వారికి 99% ఆర్థిక పరంగా నిల్ బ్యాలెన్స్కి రావడం జరిగింది. ఏదో కొంతమంది ఉంటే ఈ విధంగా ఈ సమయంలో కొనుక్కుంటే మంచిది తప్ప మరి అతి తొందరలో మరి ఏప్రిల్ నుంచి జన్మశనిలోకి మరి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తే చాలా టైట్ పొజిషన్ ఏర్పడుతూ ఉంటుంది. గతంలో మీకు ధనం ఇచ్చిన వారు చాలా ఒత్తిడి చేస్తారు, కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. కాబట్టి మీ సరదాలు సంతోషాలు ఏవైనా ఉంటే ఈ సమయంలో నెరవేర్చుకోవడం మంచిది. కనీసం ఈవెన్ ఒక మంచి ఖరీదైనటువంటి డ్రెస్సో వస్త్రాలు పట్టు వస్త్రాలు కొనుక్కుందాం అనుకున్నా ఈ సమయంలోనే, అంటే ఈ నెలలోనో వచ్చే నెలలోనో కొనుక్కోవాలి తప్ప ఏప్రిల్ దాటిందంటే అది మీకు ఇంచుమించుగా అసాధ్యమనే చెప్పొచ్చు. అంటే ఎవరైనా ఇస్తే తావలు తప్ప సొంత ధనంతో దాన్ని కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టలేరు. అట్లా టైట్ పొజిషన్ మీకు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఏదన్నా ఉంటే సరదాగా హ్యాపీగా కొనుక్కోవడం, ఎంజాయ్ చేయడం మంచిది. అయితే ఇక్కడ వృత్తిపరంగా కూడా దశమ స్థానంలోకి రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చాలా రెస్పాన్సిబిలిటీగా పనిచేయవలసి ఉంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు స్ట్రిక్ట్గానే ఉంటారు, పై అధికారులు స్ట్రిక్ట్గా ఉండడం వలన చాలా వరకు వృత్తిలో నేమ్ బాగుంటుంది, చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు, నిజాయితీగా ఉంటారు. దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవడైతే నిజాయితీ ఉన్న అధికారి ఉంటాడో వాడికి ఏదో విధంగా నుండి బెదిరింపులు చికాకులు వస్తుంటాయి. కాబట్టి అటువంటి సమస్యలు కూడా రాకుండా చక్కగా సామరస్య ధోరణిలో వృత్తిపరంగా మాత్రం మంచి సక్సెస్ ఉన్నది. ఎందుకంటే దశమ స్థానం 2 శుభగ్రహాల మధ్య పడడం అన్నది జాతకుడికి వృత్తిలో మంచి రక్షణ కలుగుతుంది, వృత్తిలోనే సేఫ్గా ఉంటారు. ఇది కూడా బాగుంది. భాగ్యస్థానంలో బుధుడు పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన, మంచి ప్రవచనాలు వెళ్ళడం, మంచి పండితుడిని కలుసుకొని మీలో ఉన్నటువంటి సందేహాల్ని పరిష్కరించుకునే విధంగా చక్కని మంచి గురువో ఒక మంచి స్నేహితుడో మీకు వెన్నంటూ ఉండి మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా కొంత ఏదో బోధన మార్గదర్శకంగా ఉంటాడు తప్ప అంటే సమస్యలు అయితే తీర్చరు. మనసును ఆ విధంగా నిబ్బరపరుచుకొని ధైర్యంగా ఉండే విధంగా ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు మిమ్మల్ని భక్తి మార్గం వైపు, ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే అవకాశం ఉన్నది. చిన్న చిన్న బలహీనతల నుండి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాశిలో ఉన్నటువంటి రాహు చాలా వరకు ఈ మీనరాశి వారిని ఎంత నిర్భరంగా ఎంత కట్టుదిట్టంగా ఉందామన్నా
ఆ సమయానికి ఆ బలహీనత వైపు నడిపించే విధంగా ఆ రాహు ప్రభావం ఉంటుంది. క్షణంలోనే మనసు మార్చుకొని బలహీనత వైపు నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప దాని నుంచి బయటపడలేరు. అంటే ఏదైనా అది ఆన్లైన్ గేమ్ అవ్వచ్చు, ప్యాకెట్ అవ్వచ్చు, వ్యసనం అవ్వచ్చు, తాగుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని నుంచి అంటే అందులో ప్రవేశించినంతకాలం పర్వాలేదు. మీనరాశి వారు ఏదైనా ఒక విషయం అలవాటైతే దాని నుంచి మాత్రం బయటపడడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ద్రవ పదార్థాలకి అలవాటు పడకుండా ఉంటే మంచిది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతకుడు జాతక దోషాల నుంచి బయటపడటమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మరి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరో ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడడం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత